హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీన్స్ హోమ్. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, భోగి మంటలు. మేమైతే అందరం కలిసి చాలా పిండి వంటలు చేసుకున్నాం. అది మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా. సో అందుకే ముందుగా చెక్కలు ఎలా చేయాలో చూపిస్తున్నాం. మేము ఇక్కడ పావు కేజీ వరిపిండి తీసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 8 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వరిపిండిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. మేము 1/4 కప్ శనగపప్పు తీసుకున్నాం. మేము ఇది 1 అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాం. ఇప్పుడు ఒక 1/2 కప్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాం. టూ టేబుల్ స్పూన్ బాగా మరిగిన ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకొని పాలిథిన్ కవర్కి బాగా ఆయిల్ రాసి ఈ బాల్ పెట్టి పూరీలా ఒత్తుకోవాలి. ఇది రోటీ మేకర్తో అయితే చాలా బాగా వస్తాయి, ఒకే షేప్లో వస్తాయి. మా దగ్గర రోటీ మేకర్ లేదు, అందుకే మేము ఇలా చేస్తున్నాం. ఇలా కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా బౌల్తో ప్రెస్ చేస్తే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడవ్వాలి. బాగా వేడైన ఆయిల్లో ఇవి ఒక్కొక్కటిగా వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి.
చూస్తున్నారుగా, ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మిగతావన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఉండే చెక్కలు రెడీ. చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.